హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈ వీడియోలో 29th జనవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటు మనం ప్రతి వీడియోలో రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూస్తున్నాం. ఈ రోజు కూడా రెండు స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు నిఫ్టీ 21,352 దగ్గర క్లోజ్ అయింది. లోయర్ లెవెల్లో మనకి మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని మనకి 21,352 దగ్గర క్లోజ్ అయింది. ఒకసారి వీక్ క్లోజ్ అయింది. మనం వీక్లీ చార్ట్ ఒకసారి చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్ చార్ట్ తీసుకుంటే లాస్ట్ వీక్ ఈ వీక్ రెండు వీకులు కూడా బేరిష్ గానే ఉంది. ఒకటే మనకి ఇంపార్టెంట్ లెవెల్ మంత్లీ పివోట్, అది సపోర్ట్ గా ఉంది. కాకపోతే ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూడాల్సింది వీక్లీ లో. వీక్లీ లో వచ్చి మనకి సమ్వేర్ ఇక్కడ 21,130 ఆర్ 118 లెవెల్స్. ఆ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది డౌన్ సైడ్ సపోర్ట్ కి. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ గా వీక్నెస్ ఉండొచ్చు నిఫ్టీలో. సో హైయర్ లెవెల్లో మనకి మంత్లీ హై వచ్చి 21,740. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇన్ కేస్ ప్రైస్ దాని పైకి వెళ్తే మాత్రం కొంచెం బుల్లిష్నెస్ రావచ్చు మార్కెట్ లో. సో మన డైలీ చార్ట్ లో చూసినప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ ఒకసారి నోట్ చేసుకుందాం మనం. సో ఇందాక అనుకున్నట్టుగానే ఇది 21,238 మంత్లీ పివోట్ లెవెల్ ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ 21,500. దీన్ని బ్రేక్ చేస్తే మన కీ లెవెల్ వచ్చి 21,680. సో వీక్లీ హై వచ్చి 21,740 దగ్గర ఉంది. కానీ దానికన్నా కిందనే మన కీ లెవెల్ ఉంది. సో వన్స్ మన కీ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనం బుల్లిష్ మోడ్ లోకి వెళ్ళొచ్చు, బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. సో ఈ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు కూడా సెల్ అండ్ ర్యాలీ మోడ్ లో ఉండొచ్చు. ఇప్పుడు డౌన్ సైడ్ సపోర్ట్ పాయింట్స్ ఇందాక అనుకున్నట్టుగా 21,140 ఫస్ట్ సపోర్ట్ లా ఉంటుంది. ఇది బ్రేక్ అయితే 21,015. ఈ రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి నిఫ్టీకి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మంచి రికవరీ వచ్చింది. ఎక్స్పైరీ మూవ్ లాగా అనుకోవచ్చు మనం. 44,660 కన్నా పైన క్లోజ్ అయింది. 44,660 మన గత వీడియోస్ లో కూడా అనుకుంటున్నాం 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. జనరల్ గా ఇక్కడ చాలా సార్లు సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే స్ట్రాంగ్ మొమెంటం కనిపించలేదు ఈ లెవెల్ దగ్గర. ఇప్పుడు మనకి డౌన్ సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ 44,065. ఇది బ్రేక్ అయితే మాత్రం 43,500. సో అప్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 45,492 ఫస్ట్ రెసిస్టెన్స్. దీన్ని బ్రేక్ చేస్తే 45,750 టీ లైన్ రెసిస్టెన్స్. మన కీ లెవెల్ 46,640. ఇది మాత్రం మనం ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఈ లెవెల్ కన్నా కింద ఉన్నప్పుడు ఏదైనా ర్యాలీ వస్తే అది మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. సో మనం వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసినా గానీ సో లాస్ట్ 4 వీక్స్ నుంచి కూడా కొంచెం బేరిష్నెస్ కనపడుతుంది. లాస్ట్ ఈ వీక్ తర్వాత 3 వీక్స్ అనుకోండి. 3 వీక్స్ లో కూడా కొంచెం బేరిష్నెస్ కనపడుతుంది. లాస్ట్ 2 వీక్స్ అయితే హెవీ బేరిష్ కనిపించింది. సో వీక్లీ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ కూడా ఇక్కడ క్లోజ్ చేసింది. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ గా వీక్లీ హైను కూడా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు మనం. సో వీక్లీ హై 46,583. సో వీక్లీ హై కన్నా ఒక 60-70 పాయింట్స్ పైన మన కీ లెవెల్ ఉంది. సో అది బ్రేక్ అయితేనే మనం బుల్లిష్ గా ఉండొచ్చు. ఇప్పుడు వీక్లీ లో కూడా మనకి ఇంపార్టెంట్ లెవెలే. మనం గతంలో అనుకున్న లెవెల్ అది 44,65 ఆర్ 44,130 ఆ లెవెల్స్. సో ఇప్పుడు మనకి ఒకవేళ ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే 44,000 ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ డౌన్ సైడ్ కి ఉండొచ్చు టువర్డ్స్ 43,500 తర్వాత 43,190. సో ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకోవాలి మనం. సో ఈ లెవెల్స్ అన్ని నోట్ చేసుకొని లెవెల్స్ ప్రకారం మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేసుకుంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో నేను ప్రతిరోజు నా బ్లాగ్ లో రాస్తున్నాను ఇంపార్టెంట్ లెవెల్స్, కీ లెవెల్, రేంజ్ ఎలా ఉండొచ్చు, నెక్స్ట్ డే కి నిఫ్టీ రేంజ్ ఎలా ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ రేంజ్ ఎలా ఉండొచ్చు, అదేవిధంగా పివోట్ పాయింట్స్ ఎలా ఉన్నాయి, పీసీఆర్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా నేను బ్లాగ్ లో రాస్తున్నాను. దాంతో పాటుగా మన స్కానర్ లో వచ్చిన మొమెంటం స్టాక్స్, బుల్లిష్ స్టాక్స్, బేరిష్ స్టాక్స్, సో ఇవన్నీ కూడా నేను ప్రతిరోజు బ్లాగ్ లో రాయడం జరుగుతుంది. మీరు ప్రతిరోజు బ్లాగ్ చెక్ చేసుకోవచ్చు. ఇది బ్లాగ్ అడ్రస్ mytradinglevels.blogspot.com. సో ఇక్కడ మొమెంటం స్టాక్స్, బుల్లిష్ స్టాక్స్ లోంచి ఈ రోజు రెండు స్టాక్స్ తీసుకుందాం. సో మోస్ట్లీ మొమెంటం స్టాక్స్ నుంచి తీసుకుందాం. ఫస్ట్ స్టాక్ వచ్చి మనం ఇక్కడ జేకే లక్ష్మి సిమెంట్. ఓవరాల్ గా సిమెంట్ ప్యాక్ చాలా స్ట్రాంగ్ మొమెంటం కనిపించింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఏసీసీ కానివ్వండి, అంబుజా సిమెంట్, జేకే సిమెంట్, తర్వాత జేకే లక్ష్మి, ఇట్లా సిమెంట్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం స్ట్రాంగ్ మొమెంటం కనిపించాయి. సో ఈ రోజు మనం జేకే లక్ష్మి సిమెంట్ స్టాక్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఇది డైలీ క్యాండిల్ స్టిక్ జేకే లక్ష్మి సిమెంట్. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు 930 దగ్గర క్లోజ్ అయింది. సో
లాస్ట్ ట్రేడింగ్ డే హై చూస్తే 970. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లాస్ట్ ఒక 1 అవర్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది హైయర్ లెవెల్లో. సో ఇప్పుడు మనం దీనికి ఇంపార్టెంట్ బ్రేక్అవుట్ లెవెల్ అరౌండ్ 900 రూపీస్. సో ఇక్కడ కన్సాలిడేట్ అయింది, కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి అరౌండ్ 900 ఆర్ 910 ఆ లెవెల్స్. సో అది మనకి మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. ఇంకొకటి దీంట్లో స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అయినట్టు భావించి అక్కడ మనం ఎగ్జిట్ కావచ్చు. మంత్లీ పివోట్ లెవెల్ వచ్చి 875 ని మన స్టాప్ లాస్ అనుకోవాలి. ఇప్పుడు ఇది హైయర్ లెవెల్లో 1000 వరకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. సో 4 ఫిగర్ ని టచ్ చేయొచ్చు. సో మన ప్లాన్ ఎలా ఉండాలంటే 990 నుంచి 995 రేంజ్ వస్తే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేలాగా ఉండాలి. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టి చిన్న పుల్ బ్యాక్ వచ్చినప్పుడు దీంట్లో ఎంట్రీ చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇది జేకే లక్ష్మి సిమెంట్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా మొమెంటం స్టాక్స్ లో నుంచి తీసుకుందాం. ఇది బజాజ్ ఆటో. సో బజాజ్ ఆటో డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇది స్ట్రాంగ్ మూమెంటం స్టాక్, ఎక్కడ వీక్నెస్ కనిపించలేదు. ఎక్కడ పుల్ బ్యాక్ ఇచ్చినా గానీ స్ట్రాంగ్ మూమెంటమే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయింది ఏరియా అంతా. తర్వాత ఒక చిన్న ర్యాలీ, కన్సాలిడేషన్. ఇది స్ట్రాంగ్ మూవ్. ఈ స్ట్రాంగ్ మూవ్ పెద్దగా డిక్లైన్ కాలేదు, కన్సాలిడేట్ అయింది. తర్వాత వెళ్ళిన మూవ్ మాత్రం ఒక చిన్న కరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే మనకి స్మాల్ కరెక్షన్స్ కనబడుతున్నాయి. సో ఇప్పుడున్న వేవ్ ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ మూమెంటం, తర్వాత ఒక కరెక్షన్, తర్వాత మూమెంటం. సో ఈ మూమెంటం కి రెండు మనకి ఎక్స్టెన్షన్స్ లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎక్స్టెన్షన్ లెవెల్ వచ్చి 7794. ఇప్పుడు 7600 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇంకొకటి లాస్ట్ బ్రేక్అవుట్ లెవెల్. సో ఈ బ్రేక్అవుట్ లెవెల్ ఇది. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు పివోట్ లెవెల్ అనుకోవచ్చు మనం 7440. సో 7440 మనకి బ్రేక్అవుట్ లెవెల్. అది రీటెస్ట్ చేస్తే మంచి ఆపర్చునిటీ మనకి దీంట్లో. సో హైయర్ లెవెల్లో 7790 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 8100 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. ఇది 100% రీట్రేస్మెంట్ లెవెల్, తర్వాత 132.8% రీట్రేస్మెంట్ లెవెల్. ఈ రెండు రీట్రేస్మెంట్ లెవెల్స్ ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేయడానికి అవకాశం ఉన్న స్టాక్ ఇది బజాజ్ ఆటో. సో ఏ స్టాక్ ట్రేడ్ చేసినా మనం స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీగా తప్పకుండా పెట్టుకోవాలి. దీనికి స్టాప్ లాస్ వచ్చి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో కన్నా ఒక బఫర్ ఇచ్చి దాని కింద మన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. లాస్ట్ ట్రేడింగ్ డే లో వచ్చి 7180 సంథింగ్ ఆ లెవెల్స్ లో ఉంటుంది. సో 7150 ఆ లెవెల్స్ దగ్గర మన స్టాప్ లాస్ ఉండాలి. హైయర్ లెవెల్లో రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర ఎక్కడ రిజెక్షన్ క్యాండిల్ వచ్చినా గానీ అక్కడ మన ప్రాఫిట్ బుక్ చేసుకునే ప్లాన్ చేసుకోవాలి. ఇది బజాజ్ ఆటో. నెక్స్ట్ వీడియోలో రెండు స్టాక్స్, దాంతో పాటు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.